హాసిని, ఓ హాసిని, బయట బయట ఎందుకు కూర్చున్నావు? చల్లగా ఉంది. అరే శ్రేయప్రియ, నాకు పానీపూరి తినాలనిపిస్తుంది. అమ్మమ్మని అడుగు, బయటికి పోయి తిందాం. బయటికి కాపా ఇప్పుడా? మీరు చేస్తారా? ఇప్పుడా? ఇప్పుడు ఎందుకు హాసిని, బయట తిందాం, నెక్స్ట్ టైం తీసుకుందాంలే. అరే మీరు మంచిగా చేస్తారు శ్రేయప్రియ, నాకు మాకు ఇష్టం మీరు చేస్తే. సర్లే దా, అన్ని రెడీ ఉన్నాయి, మొన్ననే తెచ్చిన చేద్దామని చెప్పి. సరే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, చేద్దాం దా. అట్లనే మన వ్యూవర్స్ కి కూడా చూపిద్దామా? చూపిద్దాం. మా పిన్ని నాకు పానీపూరి చేస్తున్నారు. దాయి కదా. వస్తున్నా. ఇదిగోండి, ఇప్పుడు మా పిన్ని ఇప్పుడు పానీపూరి చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఫుల్ వీడియో చూడండి. అండ్ బయట ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకోవద్దు. చెల్లి ఇప్పుడు రెసిపీ చూద్దాము. ఫస్ట్ మనకు పానీపూరికి ఈ వైట్ బఠానీ మార్నింగ్ నానబెట్టి పెట్టేస్తే అవి నాని మంచిగా ఉడికిపోతాయి. ఈ బఠానీ ఉడికేలోపు మనము పూరి వేయించుకుందాము. పానీపూరిలోకి పూరి. సో వీటిని మనం ఫస్ట్ వేయించేసుకుందాం. ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ పూరి వేసుకుందాం. చూడండి, మంచిగా పానీపూరి బయట మనకి ఎట్లుంటాయో అట్లనే వస్తాయి కూడా. ఇలాగే అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కావాల్సిన పానీ ప్రిపేర్ చేసుకుందాం. పానీకి రెసిపీ, ఇందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బ్లాక్ సాల్ట్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని వాటర్లో మిక్స్ చేసుకుందాం. నానబెట్టుకున్న చింతపండు, బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, టేస్ట్ బ్యాలెన్స్ అయ్యేలా ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీ ఉడికిపోయింది. ఇందులో ఆయిల్, పసుపు, కారం, బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, మిరియాల పొడి, ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు సిమ్ మీద పెట్టేయాలి. బఠానీ రెడీ అయిపోతుంది. పానీపూరి రెడీ. రెడీ. పానీపూరి రెడీ. थोड़ा प्याज डालो।